ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ కార్యక్రమంలో చాలా ముఖ్యమైన, ప్రధానమైన, ఎంతోమందిని వేధించే సమస్య గురించి తెలుసుకోబోతున్నాం. ఇదే పాదానికి వచ్చే ఫంగల్ ఇన్ఫెక్షన్, ఎథ్లెట్స్ ఫుట్. దీనికి సంబంధించిన సమగ్ర సమాచారం, జాగ్రత్తలు, నివారణలు, అలాగే గృహ చికిత్సలు, ఆయుర్వేద చికిత్సా వ్యూహం, ఈ మొత్తం సమాచారాన్ని తెలుసుకుందాం. మన దేశంలో ముఖ్యంగా ఒక్కపోతగా ఉండేటువంటి వాతావరణంలో కనిపించే సాధారణ వ్యాధుల్లో ఈ సర్వసాధారణమైంది ఈ పాదాలకి అలాగే గోళ్ళకి సోకే ఫంగల్ ఇన్ఫెక్షన్. వైద్య పరిభాషలో చెప్పాలంటే టీనియా పెడిస్ అంటాం. పెడిస్ అంటే ఏంటంటే పాదాలకు సంబంధించింది అని, టీనియా అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ అని. చెప్పులు లేకుండా అథ్లెటిక్స్ ఆడేవాళ్ళల్లో ఇది సాధారణంగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఈత కొట్టే వాళ్ళల్లో ఎక్కువగా ఈ వ్యాధి కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇలాగా తడి వాతావరణంలో చెప్పులు లేకుండా ఈతలు కొట్టే వాళ్ళల్లో ఇలాగా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి దీనికి, ఈ వ్యాధికి, టీనియా పెడిస్కి జనసామాన్యంలో ఎథ్లెట్స్ ఫుట్ అనే పేరు స్థిరపడిపోయింది. ఇది నిజం చెప్పాలంటే ఒక రకమైన ఫంగల్ ఇన్ఫెక్షన్, అంటే బూజు జాతికి సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్. ఆయుర్వేదంలో దీనికి సంబంధించిన వివరణ ఉంది. మండల కుష్ఠం, అలాగే దద్రు కుష్ఠం, అలాగే కునఖం అనేటటువంటి వ్యాధుల లక్షణాలని ఈ ఎథ్లెట్స్ ఫుట్ వ్యాధి లక్షణాలతో పోల్చవచ్చు. కాబట్టి ఈ వ్యాధుల వర్ణన అంతా కూడా ఎథ్లెట్స్ ఫుట్ని పోలి ఉంటుంది. మండల కుష్ఠం అంటే ఏంటంటే, మండలం అంటే ఏంటంటే రౌండ్గా రింగ్ వర్మ్ లాగా వ్యాపించేది అని. దద్రు కుష్ఠం అంటే కొంచెం కొద్దిగా రైజ్డ్ ఎడ్జెస్ ఉంటాయని. నఖం అంటే గోరు, అంటే గోరికి వ్యాపించేటువంటి ఇన్ఫెక్షన్ అని అర్థం. కాబట్టి ఈ వ్యాధుల వర్ణన అంతా కూడా ఎథ్లెట్స్ ఫుట్ తోటి పోలి ఉంటుంది. ఇది మామూలుగా ఒకరి నుంచి ఒకరికి వ్యాపించేటువంటి సంక్రామిక వ్యాధి. కాబట్టి ఇది స్ప్రెడ్ అయ్యేటటువంటి నేచరు ఉంది కాబట్టి దీనికి సంక్రామిక వ్యాధి అంటారు. సిద్ధాంతరీత్యా ఇది ఒకరి నుంచి మరొకరికి వ్యాపించాల్సి ఉంది. అయితే వాస్తవ పరిస్థితుల్లో మనం కనుక గమనిస్తే అలా జరగటం లేదు. ఎవరికైతే వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉంటుందో, అంటే ససెప్టబిలిటీ ఉంటుందో, వాళ్ళనే ఈ వ్యాధి ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. సాధారణంగా ఈ వ్యాధి మృత కణాలు ఎక్కువగా ఉంటాయే, డెడ్ స్కిన్, అలాంటి ప్రదేశాలలో, అలాంటి భాగాల్లో వస్తూ ఉంటుంది. అందుకే మీరు గమనించండి, ఇక్కడ ఈ పాదాలు అలాగే గోళ్ళు ఇలాంటివి ఈ వ్యాధి బారిన పడుతూ ఉంటాయి. అలాగే శరీరంలో తేమ, వేడి రెండు ఎక్కువగా ఉండేటువంటి భాగాలలో కూడా ఇది కనిపిస్తూ ఉంటుంది. అందుకే చూడండి, ఈ పాదాల వేళ్ల సందులలో ఈ ఫంగస్ పెరగడానికి కారణం ఏమిటి అంటే అక్కడ తేమ అలాగే వేడి ఎక్కువ ఉంటూ ఉంటాయి. ఇక గోరు కూడా అంతే, దానికి రక్త ప్రసరణ తక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువగా ఈ ఫంగస్ వ్యాధి కనిపిస్తూ ఉంటుంది. ఒకసారి అంటూ వచ్చిందనుకోండి, ఇక పరిస్థితులు దానికి అనుకూలించినప్పుడల్లా కూడా ఈ వ్యాధి మళ్ళీ తిరగబెడుతూ ఉంటుంది. ఇబ్బందిని, చిరాకుని కలగజేస్తూ ఉంటుంది. కాబట్టి దీన్ని గ్రహించాలి. తగిన జాగ్రత్తలు, నివారణ చర్యలు ఇవన్నీ తీసుకున్నారనుకోండి, ఈ ఎథ్లెటిక్స్ ఫుట్ అంటే ఈ పాదాలకు వచ్చేటువంటి ఫంగస్ వ్యాధి దీని బారిన పడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. సరే, ఎథ్లెటిక్స్ ఫుట్ ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి వరుసగా తెలుసుకుందాం. ఈ ఫంగస్ వ్యాధి సోకిన చర్మాన్ని మీరు గమనించండి. తేమగా కొద్దిగా తెలుపు రంగులో కనిపిస్తుంది. కొంచెం ఎంత తుడుచుకున్నప్పటికీ కూడా కాస్త అక్కడ నీటి అంశ కొంచెం తడిగా అనిపిస్తుంది. అలాగే తెలుపు రంగులో కనిపిస్తుంది. ఇంకా ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్ కదా, దురద, మంట ఇలాంటివి ఉంటాయి మైల్డ్గా. అడిగి మించి ఆమోదయోగ్యం, భరించలేనంత వాసన వస్తూ ఉంటుంది, ఆమోదయోగ్యం కానంత వాసన వస్తూ ఉంటుంది. ఇక చర్మాన్ని మీరు గమనిస్తే కొంచెం అలా గీరు చూశారనుకోండి, లైట్గా పొలుసులు లేస్తూ ఉంటాయి, అలాగే పగుళ్ళు కూడా కనిపిస్తాయి. ఇన్ఫెక్షన్ గోళ్ళకి వ్యాపిస్తుంది. ఇలాగా సాధారణంగా ఎథ్లెట్స్ ఫుట్ ఉన్న సమస్యలలో, ఉన్న వ్యాధులలో ఇన్ఫెక్షన్ గోళ్ళకి వ్యాపిస్తూ ఉంటుంది. ఒకవేళ ఇదే జరిగిందనుకోండి, అప్పుడు గోళ్ళు నల్లగా, గగ్గురుగా, పొడిగా తయారవుతాయి. గోళ్ళు మీరు జాగ్రత్తగా గమనిస్తే బ్లాక్ కలర్లోకి మారతాయి, గగ్గురుగా విరిగిపోతున్నట్టుగా తయారవుతాయి, పొడిగా తయారై విరిగిపోతూ ఉంటాయి కూడా. ఒకవేళ బ్యాక్టీరియా చేరిందనుకోండి, అప్పుడు సెకండరీ ఇన్ఫెక్షన్ వస్తుంది. రావటం వలన ఇంకా ఇది ఇన్ఫెక్షన్ కదా, నొప్పి అలాగే వాపు ఇలాంటివి కనిపిస్తాయి. ఇంకా ఇది అప్పుడు సిస్టమిక్గా మారుతుంది. అప్పుడు ఒంటో నలతగా కూడా అనిపించవచ్చు. చూసారా, గోళ్ళకే కదా అనుకుంటే ఇన్ని రకాల సమస్యలు వస్తాయి. కొన్ని సందర్భాలలో నీటి బుడగలు లాంటివి ఉన్నట్టుండి తయారవుతాయి.
తయారయ్యి నొప్పి, వాపు ఇలాంటివి కూడా కలుగుతూ ఉంటాయి. సరే, మరి ఈ ఎథ్రిటిస్ ఫుట్ దీన్ని ఎలా నివారించుకోవాలి, దీనికి ప్రివెంటివ్ మెజర్స్ ఏమిటి, ఇది తెలుసుకుందాం. ఈ వ్యాధిలో అంటే టీనియా పెడిస్ వ్యాధిలో నివారణ అనేది చాలా ముఖ్యం. ప్రివెన్షన్ ఈజ్ ద బెస్ట్ స్ట్రాటజీ. కాబట్టి ఎలా ప్రివెంట్ చేసుకుంటారు అంటే పాదాలను ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోండి. వీటిని ఎప్పుడు కూడా పొడిగా తడి లేకుండా ఉంచుకోండి. ముఖ్యంగా స్నానం చేసిన తర్వాత తప్పనిసరిగా పాదాలను తుడుచుకోండి. చూడండి, ఒక జనరేషన్ క్రితం మనం పల్లెటూళ్ళల్లో అలా స్నానాలు చేసి వచ్చిన తర్వాత ఆ పాదాన్ని ఈ అరుగు మీదనో లేకపోతే ఏ పీట మీదనో పెట్టి తుడుచుకోవడం అనేది అలవాటు కింద ఉండేది. ఈ రోజులలో ఈ బాత్రూంలో వచ్చిన తర్వాత వంగి పాదాలను తుడుచుకోవడం అనేది దాదాపు కనిపించడం లేదు. కానీ మళ్ళీ మన పాత ట్రెడిషన్ని మనం అవలంబించాలి. తప్పనిసరిగా పాదాలను కూడా తుడుచుకోవాలి. మళ్ళీ ఆ తుండుగుడ్డు ఉంటుందే, దాన్ని బయటికి వెళ్ళి దండం మీద మళ్ళీ గాలి తగిలేలాగా, ఎండ తగిలేలాగా ఆరేయాలి. ఇది చాలా ముఖ్యం. ఇక ఈ బూట్లు విశాలంగా లోపల వేళ్ళు ఉంటాయి, అవి వాటిని కదిలించగలిగేలాగా గాలి ఆడేలాగా ఉండాలి. అంటే టో బాక్స్ అనేది విశాలంగా ఉండాలి. ఇది కూడా చాలా ముఖ్యం. ఇక ఆఫీసులలో మీరు కూర్చొని పనిచేస్తుంటారు కదా, పనిచేస్తున్నప్పుడు అలాగా ఫార్మల్గా కాకుండా బూట్లను విడిచేసేసి సాక్సులు మాత్రం ధరించి ఉండండి. అలాగే ఈ సాక్సుల విషయంలో కూడా ఒక ముఖ్యమైన సూచన ఉంది. కాటన్ సాక్సులు అయితే మంచిది. ఎందుకంటే ఈ కాటన్ చెమ్మను పీల్చుకొని పాదాలని పొడిగా క్లీన్గా ఉంచుతాయి. ఇక సాక్స్ విషయంలో మరొక సూచన ఉంది. సాక్సులను రోజుకి 2 సార్లు మార్చండి. అలాగే వీటిని ప్రతిరోజు కూడా వేడి నీళ్లు అలాగే వాషింగ్ సోడాలతో ఉతికిన తర్వాత ఆరబెట్టిన తర్వాత అప్పుడు ధరించండి. ఇక లెదర్ బూట్ల విషయం. ఈ లెదర్ బూట్లలో ఫంగస్ పెరిగే అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి వీటిని రోజు మారుస్తూ ఉండండి. అంటే కొత్తది కొనుక్కోమని కాదు, 2 జతలు పెట్టుకొని ఒకటి వాడిన తర్వాత రెండోది వాడుతూ ఉండండి. అలాగే బూట్లు ధరిస్తారే, ఆ టైంకి ముందు బూట్లు ధరించబోయే ముందు ఇవి కనీసం 24 గంటల పాటు గాలికి బాగా ఆరాలి. అంటే చెమట అనేది లేకుండా పూర్తిగా ఆరిపోవాలి. కాబట్టి రోజు జత మారుస్తూ ఉండండి. ఇక దీనికి సంబంధించి ముఖ్యమైన విషయాలు కొన్ని ఉన్నాయి మీకు చెప్పాల్సినవి. ఈ ఎథ్లెటిక్స్ అంటే ఆడేవాళ్ళలో వస్తుంది కాబట్టి ఎథ్లెటిక్స్ ఫుట్ అంటున్నాం కదా. ఈ టీనియా పెడిస్ వ్యాధి ఉన్నప్పుడు అది ఫంగస్ అనేది వేళ్ల సందుల్లో వస్తుంది కాబట్టి పాదాల వేళ్ల సందులలో టంకణ భస్మం, పటిక భస్మం, బేకింగ్ సోడా వీటిని విడివిడిగా కానీ కలుపుగానే జల్లుకుంటే చెమటను పీల్చుకుంటాయి. కాబట్టి వీటిలలో మీకు ఈ టంకణ భస్మం అనేది ఆయుర్వేద మూలికల షాపులో దొరుకుతుంది. అలాగే పట్టిక, ఆలం అంటారు, ఇది కూడా ఆయుర్వేద మూలికల షాపులో దొరుకుతుంది. వీటిని తెచ్చి కొంచెం వేయించి తర్వాత పొడి చేస్తే పొడిగా అవుతుంది. ఈ రాళ్ళులాగా ఉంటాయి టంకణం, పట్టిక, ఈ 2 కూడా. అలాగే బేకింగ్ సోడా మీకు తెలిసిందే. ఈ 3 కలిపి చల్లుకుంటే చెమటను పీల్చుకొని చర్మాన్ని ఇవి పొడిగా ఉంచుతాయి. అలాగే గాలాడటం ముఖ్యం కదా, వేళ్ళేమో దగ్గరకు ఉంటాయి కాబట్టి వేళ్ల సందుల్లో ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటుంది. కాబట్టి అవసరం అనుకుంటే ఉన్నితో తయారైనటువంటి చిన్న ఉండని వేళ్ల సందుల్లో ఉంచుకోండి. అంటే చిన్న రౌండ్ బాల్ని వేళ్ల సందుల్లో ఉంచుకొని అప్పుడు మీరు షూస్ వేసుకుంటే పాదాలకి గాలి ఆడుతుంది, ఫంగల్ ఇన్ఫెక్షన్ పెరగకుండా ఉంటుంది. ఇక ఈ పాదాలకి ఇన్ఫెక్షన్ సోకుతుంది కదా గోళ్ళకి, అండర్వేర్ వేసుకునేటప్పుడు లోదుస్తులు ధరించేటప్పుడు ఆ గోళ్ళ నుంచి ఈ ఇన్ఫెక్షన్ గజ్జలకి ప్రసరించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏం చేస్తారంటే ఇలా జరగకుండా ఉండాలంటే ముందు సాక్స్లు వేసుకోండి. సాక్స్లు వేసుకొని ఆ తర్వాత ఈ దుస్తులు ధరించండి. అప్పుడు అది గజ్జల లోపలికి వ్యాపించకుండా ఉంటుంది. ఇక స్విమ్మింగ్ పూల్స్ ఇలాంటి పబ్లిక్ ప్రదేశాలలో ఈ పాదరక్షలు ధరించడం అనేది మీరు మర్చిపోకండి. అందుకే దీనికి ఈ వ్యాధి పేరుకి ఈ టీనియా పెడిస్కి ఎథ్లెటిక్స్ ఫుట్ అనే పేరు వచ్చింది. కాబట్టి తప్పనిసరిగా మీరు ఈ స్విమ్మింగ్ పూల్స్ ఇలాంటివి ఆడేటప్పుడు అక్కడికి వెళ్ళేటప్పుడు ఈ చెప్పులు ధరించండి. ఇక పక్క బట్టలు, తుండుగొడ్లు వీటిని వేరే వాళ్ళతో పంచుకోకండి. ఇక కొన్ని మందుల వల్ల కూడా ఈ సమస్య ఎక్కువ అవుతుంది. యాంటీబయాటిక్స్, కార్టికోస్టీరాయిడ్స్, అలాగే గర్భనిరోధక మాత్రలు. కాబట్టి వీటిని వాడేటప్పుడు ఈ వ్యాధి నిరోధక శక్తి అనేది తగ్గిపోతుంది. కాబట్టి ఇలాంటి వాడటం తప్పదనుకుంటే వాటికి ప్రత్యామ్నాయాల్ని మీరు మీ డాక్టర్ సలహాతో ప్రత్యామ్నాయాలను ఎంచుకోవాలి. ఎందుకంటే యాంటీబయాటిక్స్కి, తర్వాత ఈ కార్టికోస్టీరాయిడ్స్కి, గర్భనిరోధక మాత్రలకి వీటికి ఫంగస్ని పెంచే అవకాశం ఉంటుంది. అలాగే కొన్ని వ్యాధుల్లో కూడా ఈ సమస్య వస్తుంది. మధుమేహం, అలాగే బాగా అధిక బరువు ఉండటం, ఇలాంటి వాటిలలో ఫంగస్కి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ముందు ఆ వ్యాధిని నియంత్రించుకోవాలి. ఇక దీనికి చక్కని గృహ చికిత్సలు ఉన్నాయి. దాల్చిన చెక్క చాలా బాగా పనిచేస్తుంది. దాల్చిన చెక్కను నీళ్ళకి వేసి మరిగించి కషాయం తయారు చేసి
ఆ కషాయంతో పెడిక్యూర్ చేసుకోండి. పెడిక్యూర్ అంటే తెలుసుగా, ఒక టబ్లో ఈ కషాయం పోసేసి పాదాలను దాంట్లో ముంచి బాగా స్క్రబ్ చేసుకోవాలి. అలాగే టీ బ్యాగ్, దీన్ని వేడి నీళ్ళలో ముంచి నేరుగా ఈ ఫంగస్ పైన ప్రయోగిస్తే కూడా మంచి ఫలితం ఉంటుంది. డిప్ టీ బ్యాగ్స్ ఉంటాయి కదా. ఇక ఆయుర్వేదంలో చక్రమర్ధ, దీన్ని తగిరస అంటారు. ఈ గింజల పేస్ట్ చాలా బాగా పనిచేస్తుంది, దీన్ని వాడతాం. ఈ చక్రమర్త గింజల పేస్ట్ని కానీ లేకపోతే నూనె కూడా వాడచ్చు, ఆ గింజల నూనె. దీన్ని నిమ్మరసంతో కలిపి పైన పూతగా ప్రయోగిస్తే అమేజింగ్ రిజల్ట్ ఉంటుంది. ఈ టీనియా పెడిస్ వ్యాధి తగ్గుతుంది, పాదాలకు వచ్చే ఫంగల్ ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. అలాగే మరొక చక్కని చికిత్స ఉంది, రెడ్డివారి నానుబోలు. దీన్ని మీరు చూసే ఉంటారు, అలా గడ్డిలాగా ఉంటుంది. చిన్నగా ఆ కొమ్మను తుంపామనుకోండి, అప్పుడు మీకు పాల్లాగా కారుతుంది. అందుకే దీనికి ఆయుర్వేదంలో దుగ్ధిక అని పేరు. గద నిగ్రహం అనేటువంటి ఆయుర్వేద గ్రంథం ఏం చెప్తుందంటే, ఈ దుగ్ధిక అంటే ఈ రెడ్డివారి నానుబోలు అనేటువంటి మొక్క నుంచి సేకరించిన క్షీరాన్ని పైన వాడమని సూచిస్తుంది. ఇది కూడా ఒక మంచి షూర్ రెమెడీ. ఇక మరీ మొండిగా ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ ఇబ్బంది పెడుతూ ఉందనుకోండి, అప్పుడు పరిషేకం, లేపనం, ఇంకా రక్తమోక్షణం ఇలాంటి పంచకర్మ పద్ధతులను చేయాల్సి ఉంటుంది. అలాగే మరీ మొండిగా ఉన్న సందర్భాలలో గంధక రసాయనం, వ్యాధిహరణ రసాయనం ఇలాంటి శక్తివంతమైన మందులు చాలా ఉన్నాయి ఆయుర్వేదంలో. వీటిని మీ తత్వాన్ని చూసి ఈ వ్యాధిని ఇతర వ్యాధుల ప్రభావం ఏమైనా ఉందా అంటే షుగర్ వ్యాధి ఇలాంటివి ఏమైనా ఉన్నాయనేది అన్నీ చూసి అప్పుడు తగిన అనుపాన సాపానాలతో ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు ఈ సమస్య ఎంత మొండిగా ఉన్నప్పటికీ కూడా నిశ్చయంగా ఈ పాదాలకు సోకినటువంటి ఫంగల్ ఇన్ఫెక్షన్, ఈ ఎథ్రిట్స్ ఫుట్ అనేటటువంటి సమస్య, ఈ టీనియా పెడిస్ అనే సమస్య పూర్తిగా తగ్గిపోతుంది. చూసారా, ఇలాగా నాకు వీలైనప్పుడల్లా నేను వీలు చూసుకొని మరీ ఈ వీడియోలను అప్లోడ్ చేస్తూ ఉంటాను. కాబట్టి ఈ వీడియోలోని సమాచారం మీకు ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు వీడియో అప్లోడ్ అయినప్పుడల్లా కూడా ఆ సమాచారం మీకు తెలిసేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ వీడియోని చూసే అవకాశం ఉంటుంది. అలాగే ఈ వీడియో తాలూకు లింక్ని మీ స్నేహితులతో, మీ సర్కిల్స్తో, మీ శ్రేయోభిలాషులతో, మీ కుటుంబ సభ్యులతో, మీ బంధువులతో ఇలా వీలైనంత ఎక్కువ మందితో షేర్ చేసుకోండి. అప్పుడు ఈ సమాచారం నలుగురికి ఉపయోగపడుతుంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు. వర్ధిల్లుతూ జీవించండి. శుభం.